ఈ వీడియోలో 30,30,000 ఎస్ఐపి పర్ మంత్ చేస్తున్న వ్యక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని టార్గెట్ 100 crores త్రూ ఎస్ఐపి. ఎంత సింపుల్ గా ఉంటారంటే తను చూడ్డానికే మనం ఇతని దగ్గర అంత అమౌంట్ ఉందా, అంత టాలెంట్ ఉందా అనిపించేటట్టు ఉంటారు. ఒక సాధారణమైన ఫ్యామిలీ నుంచి పుట్టి ఒక టార్గెట్, ఒక గోల్, ఒక చోట ఒక చిన్న థాట్ని సీరియస్గా తీసుకొని దాన్నే ఒక లైఫ్ స్టైల్గా మార్చుకొని తన ప్యాషన్ మీద పనిచేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి. అతను ఎవరు, ఎలాంటి వారు, అంత టార్గెట్ ఎలా చేయగలుగుతున్నారు, అంత అమౌంట్ ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు, తర్వాత అంత 100 crores పాసిబిలిటీనా? అతని యాక్చువల్లీ 30 yearsలో ప్లాన్ చేసి 50 years ఏజ్ వచ్చేసరికి he wants to reach to the 100 crores and he is confident enough that he is going to achieve that. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, దిస్ ఇస్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నేను ఇక్కడ చెప్తున్న వ్యక్తి పేరు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవారు వినుంటారు, అయినా వినని వారి కోసం నేను చెప్తున్నాను. అదే శ్రీ గజేంద్ర కోఠారి. ఆయన ఒక సాధారణమైన మార్వాడి కుటుంబంలో జోర్హాట్ టీ ఎస్టేట్స్ ఉండే అస్సాంలో పుట్టారు. అక్కడి నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉంటూ తను అంచెలంచెలుగా చదువుకుంటూ MBA IMA ఢిల్లీ నుంచి చేశారు. తరువాత తను CFA సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా కూడా చాప్టర్లో ఉన్నారు. అవి కాకుండా CA IA అండ్ ICFA లండన్ నుంచి చేశారు. చేసి ఒక మంచి ఉద్యోగం లండన్లో చేస్తూ ఉద్యోగం వదులుకొని ఇండియాలో లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీకి ఇన్ఫ్లుయెన్స్కి లోనై అది స్ప్రెడ్ చేయాలి అనే ఉద్దేశంతో హీ క్విట్ హిజ్ జాబ్ దేర్ అండ్ రీచ్ టు ద ఇండియా. ఇక్కడికి వచ్చిన తర్వాత తను బాంబేకి మూవ్ అయ్యారు. బాంబేలో తను ఒక షేరింగ్లో 2000 రెంట్కి వేరే ఫ్రెండ్స్తో షేరింగ్లో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తను ఒక అత్యున్నత స్టేజ్కి చేరారు. అదే నేను చెప్పాను కదా మొదట్లో, 30,30,000 ఎస్ఐపి ఆయన మంత్లీ కంట్రిబ్యూషన్. ఈరోజు అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తుంది ఒక్కసారి చెప్పుకుందాం. తర్వాత మీ ఎస్ఐపి ఎంత? కోరికలు అందరికీ ఉంటాయి, కానీ ఎంతమంది ఆ కోరికలకు తగ్గ లెవెల్లో కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు అనేది మీకు ఆ గోల్కి తీసుకెళ్తుంది అనేది ఇక్కడ గమనించాలి. అందరూ కోరికలు కోరుతూ ఉంటారు, చాలా నేను రీచ్ అవ్వాలి, కోటీశ్వరుని అయిపోవాలని. కానీ 1000 రూపాయలు 2000 రూపాయలు ఎస్ఐపి చేస్తూ ఉంటారు. అది సాధ్యమేనా? ఆలోచించుకోవాలి. మీకెంత వరకు ఉంది, ఎస్ఐపి ఎంత ఉంది, మీ టార్గెట్ ఏంటి? వీలైతే కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే, ఇక డీటెయిల్స్లోకి వెళదాం. తను ఇలా చేసిన తర్వాత దీనికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. ఒక చిన్న డాక్యుమెంటరీ మూవీ, 1 Idiot అనే మూవీ. అది అమోల్ గుప్తే అనే అతను IDFC ఫస్ట్ బ్యాంక్, అదే బంధన్ బ్యాంక్ వాళ్ళ కొలాబరేషన్తో ఫైనాన్షియల్ లిటరసీ ఇండియాలో స్ప్రెడ్ చేసే ఉద్దేశంతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీ స్మాల్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ చూసి, వారి పేరు 1 Idiot, అది చూసి విపరీతంగా ఇంప్రెస్ అయిన కోఠారి గారు హీ వాంట్స్ టు జనరేట్ 100 crores త్రూ ఎస్ఐపి బుక్ అని డిసైడ్ అయిపోయి దానికే స్టిక్ ఆన్ అయ్యి తను చిన్న అమౌంట్గా 2010లో ఫస్ట్ టైం 10,000 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేశారు. అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. తను దేశంలో ఉన్న అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో అదే పనిగా తిరుగుతూ నలుమూలలా తిరుగుతూ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా కూడా తను అనేక విధాలుగా అందరికీ చేరువలో ఉంటారు. అందరికీ తన ప్యాషన్ని, తను అచీవ్ చేసిన వాటిని తీసుకెళ్ళి చెప్పడమే తన ఉద్దేశం. ఆల్రెడీ హీ హాస్ క్రాస్డ్ 52 crores. యాజ్ పర్ అతను అనుకున్న ప్రకారమే కనుక జనరేట్ అయితే అతను 50 yearsకి 100 crores కావాలనుకున్నారు. కానీ అతని లెక్క ప్రకారం 127 crores అవుతుంది అని చెప్పేసి తను ప్రస్తుతానికి అంచనా వేసుకున్నారు. ఆల్రెడీ హీ హాస్ క్రాస్డ్ హాఫ్ ద మార్క్.
ఇది అతని రియాలిటీ ఈరోజు. కొఠారి గారు ఇదొక్కటే కాదు కోరిక. తను త్వరలో రోల్స్ రాయ్స్ కార్ కొనబోతున్నారు. ఈ రోల్స్ రాయ్స్ కార్ ఎందుకు కొంటున్నారంటే 1 ఇడియట్ సినిమాలో ఆ 1 ఇడియట్ అనబడే క్యారెక్టర్ రోల్స్ రాయ్స్ కార్ కూడా కొంటారు. అందువల్ల హీ వాంట్స్ టు ప్రూవ్ ద హైయెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్, వాంట్స్ టు అక్వైర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. అంటే దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ 1 ఇడియట్ మూవీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఎంతగా ఉందో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. మనం కూడా ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాం, కానీ వాటిని ప్రాక్టికల్గా తెచ్చే ప్రయత్నం ఎంతమంది చేస్తాం. ఈ రోజు కూడా ఈ 1 ఇడియట్ మూవీ మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. కావాలనుకున్న వారు మీ 33 మినిట్స్ చూసి దాన్ని విజిట్ చేయొచ్చు. కానీ ఇంత ప్యాషన్గా తీసుకొని దాన్నే అచీవ్ చేయాలి అని పరిగెత్తే వాళ్ళే సక్సెస్ అవుతారు అనేది కూడా గుర్తించారు. మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ అవేర్నెస్ ఎలా ఉంది, స్టేట్ వైజ్ ఎలా ఉంది, ఏ రకంగా మనం ఎవరెవరు ఎలా గ్రో అవుతున్నారు, ఏ స్టేట్ ఎలా ఉంది అనే విషయం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. నాట్ డీటెయిల్ బట్ బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మన దేశంలో ఇప్పటి వరకు ఓన్లీ 5 స్టేట్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ 70% ఆఫ్ ద AUM ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఆ 5 స్టేట్స్, అందులో టాప్ స్టేట్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే మహారాష్ట్ర నంబర్ 1, సెకండ్ న్యూఢిల్లీ, థర్డ్ కర్ణాటక. ఇలా 3 ఉన్నాయి. లీస్ట్ ఏంటంటే మిజోరాం. అన్ని స్టేట్స్లో మిజోరాం ఇస్ ద లీస్ట్ కంట్రిబ్యూటర్. అలాగే ఇక్కడ ఇంకో విషయము, పర్ క్యాపిటా కంట్రిబ్యూషన్ టు ద ఇన్వెస్ట్మెంట్ పర్ క్యాపిటా ఎంత ఉంది స్టేట్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ఢిల్లీ ఉంది 2,23,900 అండ్ గోవా 2,01,90, మహారాష్ట్ర 176,040 ఉన్నాయి. అయితే ఇది కొంత పాత ఫిగర్స్ అయి ఉండొచ్చు, లేటెస్ట్ ఫిగర్స్ నాట్ అవైలబుల్. పాత ఫిగర్స్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా మారి ఉండొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ స్టేట్కి యావరేజ్ పర్ క్యాపిటా ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? 18,000 ఓన్లీ. వేరాజ్ గోవా 2,01,90. అంటే మనకు అవేర్నెస్ ఉంది, మనం అంతా తెలివిగల వాళ్ళం అనుకుంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా మన తెలివితేటలు కరెక్ట్గా ఉండవలసిన చోట లేవు అనేది ఇక్కడ కరెక్ట్గా తెలుస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పర్ క్యాపిటా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 11,000. అంటే ఎంత మనం అదర్ స్టేట్స్, అంటే ఈ అవేర్నెస్ పెరిగి ఇన్వెస్టర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళతో మనం ఎంత వెనకబడి ఉన్నామనేది ఇది నిదర్శనం. ఓకే, ఇక మీదట మీ వంతుగా వీలైతే మీ లిటరసీ, మీ నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేసి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వాట్ ఎవర్ మీకు సాధ్యమైనంత వరకు మీకు లూక్రేటివ్గా ఉండే, మీకు రిటర్న్స్ ఇచ్చిపెట్టే మంచి ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు కావలసిన రిటర్న్స్ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇటీవల నేను బాంబే వెళ్ళినప్పుడు గజేంద్ర కొఠారి గారితో కలవడం జరిగింది. వారు MD అండ్ CEO ఆఫ్ ఇటికా వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్కి CEOగా పనిచేస్తున్నారు. ఆయన డే టు డే ఆపరేషన్స్ చూస్తూ ఫైనాన్షియల్ లిటరసీనే స్ప్రెడ్ చేయాలి, అందరికీ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి అనే తాపత్రయంతో తన నాలెడ్జ్ అంతటిని మేళవించి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ తను ప్రశాంతంగా ఉండరు. అంటే అలజడిగా ఉంటారని కాదండి, అతన్ని చూస్తే మనకు ప్రశాంతత ఏదో తెలుస్తుంది. హీఈస్ వెరీ కూల్, వెరీ స్మార్ట్, వెరీ కామ్ గాయ్. అయితే అతను ఈ రోజుకి కూడా కొత్త కొత్త విషయాలు ఇందులో నేర్చుకుంటూనే ఉంటారు. ఇంత నాలెడ్జ్ ఉంచుకొని కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, అదే ఈ నెలలో హీఈస్ గోయింగ్ టు అహ్మదాబాద్ ఫర్ 3 days వర్క్షాప్. ఈస్ కంట్రిబ్యూటింగ్ అండ్ గోయింగ్ టు అటెండ్ దట్. అలాగే ఏప్రిల్లో ఒమాహా వారన్ బఫే ఉండే ఊరికి వెళ్ళి అక్కడ కండక్ట్ చేసే ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వబోతున్నారు. దిస్ ఈజ్ హౌ ద పీపుల్ who want to grow in their life. One thing I have to tell you, 10% of his income is contributing towards updation of his knowledge. మనం ఎంత చేస్తున్నాం, మీరెంత చేస్తున్నారు? ఒక్కసారి కామెంట్ ద్వారా తెలియచేయండి.
లేకపోతే ఒక్కసారి ఇక్కడ ఆగి ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.